హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి. అదేంటి అంటే బనానా మాల్పువా అనమాట. చాలా బాగుంటుంది, అంటే జ్యూసీగా ఉంటుందన్నమాట. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనం ఇక్కడ బనానాతో మాల్పువా చేసుకోవడం కోసం బాగా పండినటువంటివి ఒక 3 అరటిపళ్ళు తీసుకున్నానండి. కొంచెం పెద్దవి అయితే కనుక ఒకటే సరిపోతుంది, చిన్నవి కాబట్టి 3 తీసుకుని ఆ పైన తొక్క తీసేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఇలాచీ పొడి అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పాలు కూడా వేసుకున్నానండి. ఇవి పచ్చివైనా పర్వాలేదు, కాచినవైనా పర్వాలేదు. పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలుచగా కాకుండా కొంచెం చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా బనానా వేసాం కదా అని చెప్పి గోధుమ పిండి యూస్ చేస్తేనే హెల్తీగా ఉంటుందని. తర్వాత స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 1 కప్పు షుగరు అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి షుగర్ని వాటర్లో బాగా కరిగించుకోవాలి. షుగర్ మనకి కొంచెం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయచ్చు లేకపోతే లేదు. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఒక 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాకం ఏం అక్కర్లేదు అనమాట. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మాల్పువా బ్యాటర్ ఉంది కదా, కొద్దిగా గుంట గరిటెతో వేసుకోవాలి. అండ్ మన హై ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని వేయించుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా వేగి ఈ విధంగా పైకి కొంచెం ఉబ్బుతున్నట్టు వస్తుందన్నమాట. అలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు కొంచెం మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. ఇలా మంచిగా రంగు వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రెండు వైపులో కూడా బాగా వేగితే బాగుంటుంది, అలాగే బాగా పొంగుతుంది కూడా. ఇలా బాగా వేగి మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని బయటకు తీసుకోవాలి. అలాగే ఆయిల్ కొంచెం పీల్స్తుంది కాబట్టి చూపిస్తున్న విధంగా అయితే ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ అంతా కూడా పిండేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మాల్పువాని ముందుగా మనం పాకం పెట్టి ఉంచుకున్నాం కదా, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేసుకొని ఒక స్పూన్ తీసుకుని అటు ఇటు కూడా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు పాకంలో ఉంచుకుంటే కనుక బాగా పీల్చుకుంటుంది. ఇలాగా ఆయిల్లోకి మిగతా మాల్పువా కూడా ఇందాక ఎలా అయితే చూపించానో సేమ్ అలానే వేసుకుని వేయించేసుకోవాలి అన్నీ కూడా. అండ్ మనం వేయించుకుని తీసుకున్న వెంటనే పాకంలోకి వేసి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, మనకి పాకంలో వేసుకున్న తర్వాత బాగా పీల్చుకుంటే చాలా జ్యూసీగా ఎంత బాగుంటుందో. సో అన్నీ కూడా ఇలానే వేయించేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని రెడీ చేసుకున్న మాల్పువాలన్నీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రాగా ఏదైతే మనకి షుగర్ సిరప్ ఉంటుందో అదంతా కూడా వేసుకుని కాజు పిస్తా బాదం దేనితోనైనా కూడా గార్నిష్ చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా దివాళీకి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.